వెల్కమ్ టు హరిహర మీడియా. నేను మీ బీకేపీ. ఈరోజు టాపిక్ ఛాంపియన్ మూవీ. ఇప్పుడే చూసొచ్చాను. ఓకే, మూవీ ఓకే, వన్ టైం వాచింగ్, బాగానే ఉంది సినిమా, చూడొచ్చు. అంటే ఇట్లాంటి కథలు చాలా వచ్చాయి. మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు కావచ్చు, రజాకారులు కావచ్చు, అంతకుముందు కూడా చాలామంది తీశారు. అయినా కూడా సినిమా బాగుంది, వన్ టైం వాచింగ్ సినిమా, చూడొచ్చు. ఇక హీరో విషయానికి వస్తే ఫుట్బాల్ ప్లేయరు, ఛాంపియన్ అవడం కోసం అతను ఏం చేశాడు అనేది ఒక 10 నిమిషాలు మాత్రమే చూపించే కాన్సెప్ట్ అది. ఆ తర్వాత ఏం చేస్తే బైరాన్పల్లి అనే ఒక గ్రామంలో పడతాడు. ఆ గ్రామం వచ్చి వరంగల్ జిల్లాలో ఉంది. ఆ బైరాన్పల్లి ప్రజలు ఎంత బాధలు పడ్డారు అనేది కాన్సెప్ట్. 1947లో మన దేశానికి స్వాతంత్రం వస్తే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒకటైతే హైదరాబాద్ రాష్ట్రం మాత్రం సపరేట్గా ఉంది. సపరేట్ రాష్ట్రం అవుద్దని పాకిస్తాన్లో కలుస్తామని చాలా రోజులు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టారు. రజాకారులు అనేవాళ్ళు తెలంగాణ ప్రజల్ని ఎంత హింస పెట్టారో, ఎన్ని కష్టాల పాలు చేశారో, ఎన్ని అరాచకాలు చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు యువతకు తెలియకపోవచ్చు కానీ మనందరికీ తెలుసు. అదే కాన్సెప్ట్ ఇది. హీరో వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ నుంచి ఆ బైరాన్పల్లి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు సినిమాలో, అదే కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ గిరగిర గింగిర అనే పాట ఇప్పుడు పెద్ద హిట్ అయింది కదా, ఆ పాట ఒకటి, ఇంకో పాట ఒకటి ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న మీజాలు ఉంటాయి. అసలు సినిమాలో పాటలు మాత్రం సూపరు. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇరగదీసేశారు, అందులో సందేహం లేదు. జిక్కీ మేయర్ గారు మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడం, అసలు కథ ఏంటి అది చెప్పడానికి సరిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు సీన్లు మంచి ఎమోషనల్గా ఉంటాయి, బాగానే ఫీల్ అవుతాం. ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారు. పీటర్ హెయిన్స్ గారు అనుకుంటాం ఫైట్ మాస్టరు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రిలేటెడ్గా అట్లే వెళ్ళిపోద్ది. కాకపోతే ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొత్తదనం అంటూ ఏమనిపించదు. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాల తర్వాత సీన్ ఏంటి, ఏం జరగబోతుంది అనేది 100% సినిమా ప్రేక్షకులకి, చూసే వాళ్ళకి తెలిసిపోద్ది. ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా కథ అయితే ఉండదు. అంటే ఇది జరిగిన కథ. బైరాన్పల్లి అనే గ్రామంలో వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళు ఒక రోజున రజాకారుల మీద పోరాడి ఎట్లా నిలబడ్డారు, ఆ నిలబడ్డందుకు ఆ ఊరు మొత్తం శ్మశానంగా మారిపోతే ఆ దెబ్బకి పటేల్ గారు నెహ్రూ గారిని కూడా ఎదిరించి చర్య తీసుకొని మిలిటరీని పంపించి భారతదేశంలో మన హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేశారు. అది మనందరికీ తెలుసు. ఆ కథ కాబట్టి ఆయన డైరెక్టర్ నాకు తెలిసి అంతకు మించి ఎక్కువ పోరాడు. అయితే సినిమాలో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేశాడు, హీరోయిజం కూడా చూపించాడు. ఉన్నా కూడా ఆ కథ అంతే. ఈ సినిమా చూస్తుంటే ఇంతకుముందు మనం ఎట్లాంటి సినిమాలు చూసామే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగని సినిమా చెత్త సినిమా కాదు, వన్ టైం వాచింగ్ సినిమా. ఇక హీరో విషయానికి వస్తే ఇంతకుముందు 2 సినిమాలు చేశారు కదా, నిర్మలా కాన్వెంట్, తర్వాత పెళ్లి సందడి, వాటిల్లో బాగానే చేశాడు. కానీ ఈ సినిమాలో అతని 100% పర్ఫార్మెన్స్ బయటపడింది. అంత బాగా చేశాడు. ఆంధ్ర రుతిక్ రోషన్ అనే అతనుకున్న పేరుని సార్థకం చేసుకున్నాడు, అందులో డౌట్ లేదు. హీరో సూపర్గా చేశాడు. తర్వాత హీరోయిన్ మలయాళీ అమ్మాయి కూడా బ్రహ్మాండంగా చేసింది. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ కదా, తెలంగాణ యాసే ఉండాలి. అందరి దగ్గర జాగ్రత్త పడ్డాడు, అందరికీ తెలంగాణ భాష పెట్టాడు. కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం చిన్న తప్పిదం చేశాడు. ఆ అమ్మాయికి ఏదో తమిళ యాస వచ్చే తెలుగులాగా ఉంటుంది, అదొక్కటి కొంచెం నప్పలేదు, అంత మంచిగా అనిపించలే. డబ్బింగ్ అయినా చెప్పించాల్సింది. ఆ చిన్న విషయంలో మరి ఎందుకు డైరెక్టర్ దాన్ని అలా వదిలేశాడో తెలియదు మనకి. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. తర్వాత నరేష్ గారు, తర్వాత మన కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా రోజుల తర్వాత ఇందులో రాజారెడ్డి క్యారెక్టర్ చేశాడు, భలే సరిపోయాడు ఆయన క్యారెక్టర్, ఆయన సూపర్. చాలా తర్వాత కోయ సరళి గారు కూడా ఇందులో కనపడ్డారు. ఆవిడ 10 నిమిషాలు ఉంటుంది, ఆవిడది బాగుంది. ఓవరాల్గా సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకా అందరూ వాళ్ళు ఓన్ చేసుకొని అసలు నిజంగా 1947కి వెళ్ళిపోయారు, అట్లా యాక్ట్ చేశారు. అందరూ చాలా బాగా చేశారు. రచ్చారవి ఉన్నాడు, మోహన్ అని, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, మాడ మగ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా వన్ టైం వాచింగ్ అండి. పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే కాదు, కానీ వన్ టైం వాచింగ్ సినిమా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 5 3.5. ఈ సినిమాకి మా హరిహర మీడియా ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5
3.5 అవుట్ ఆఫ్ 5. అబోవ్ యావరేజ్ సినిమా ఇది. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము పెట్టబోయే ప్రతి రివ్యూ మీరు చూడొచ్చు. షేర్ చేయండి, బెల్ నొక్కండి, మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత మా ఛానల్కి ప్రాణం వస్తుంది. మీరు ఒకవేళ ఏమైనా కామెంట్ చేయదలుచుకుంటే సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి. సినిమా థియేటర్లోనే చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.